చూడండి 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 పెన్షన్ వస్తుంది సరే 4,000 ఏం వదలకట్లేదు ఆరోగ్యం తెస్తాను కదా 2 నిమిషాలు చప్పట్లు కొట్టలేదు కాబట్టి దొడ్డిపల్లిలో జరుగుతున్న మెడికల్ క్యాంపుకు విచ్చేసిన ఆహ్వానితులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ముందు కాలంలో రోగాలు చాలా తక్కువ వచ్చేటివి. కారణం ఏమంటే తినే ఆహార పదార్థాలు కల్మషం లేకోకుండా, పొల్యూట్ లేకోకుండా చాలా మంచి ఆహార పదార్థాలు దొరికేటివి. చిన్నప్పుడు మీకు గుర్తు, వీళ్ళకి పిల్లలకు తెలియదు కానీ చిన్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో శ్రద్ధ సంగతి ఉండేది. కొర్రన్నం వాడేవాళ్ళం, సామాన్యం వాడేవాళ్ళం. ఎవరో పెద్ద పెద్ద రీజియన్లోనే అన్నం ఉండేది. కాబట్టి అప్పట్లో శారీరక కష్టం చేసేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు. ఇన్ని వెహికల్స్ బండ్లు ఉండేటివి కాదు. ఎంత దూరమైన నడిచిపోయారు, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచిపోయేవాళ్ళు. ఒకవైపున శారీరక శ్రమ ఉండేది, మంచి పదార్థాలు తినేవాళ్ళము. కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు, కొద్ది తట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అంతా సొఫిస్టికేట్ అయిపోయినారు. 4 అడుగులు కూడా వేయలేరు. మా ఆటో అనే ఉండాలా, మోటార్ సైకిల్ ఉండాలా, లేదా ఫ్రీ బస్ అని ఉండాలి. నర్సలేదు మన చాలా మంది. అందరూ అన్నమే తినాల, సంగతి తినేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి ఆరోగ్యం చాలా చాలా ముఖ్యము. జీవితంలో దేనిని సంపాదించుకోవచ్చు కానీ, డబ్బు పైన సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోవడం చాలా కష్టమైన పని. కాబట్టి ప్రతి ఒక్కరూ కొద్ది నడిచేది అలవాటు చేసుకోండి, కొద్ది నీళ్ళు ఎక్కువ తాగండి. రెండోది, ఆహార పదార్థాలు కూడా ఈ సద్దలు, రాగులు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఆ సద్ద సంగటి కానీ లేకపోతే రాగి సంగటి కానీ ఇవి తింటే ఆరోగ్యం కొద్దిగా బాగుపడడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ వైద్యములు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే, ముందు కాలంలో హాస్పిటల్స్ లేవు, ఈ విధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసేది కాదు. మెడికల్లో కూడా టెక్నాలజీ పెరిగింది బాగా. ఆపరేషన్స్ కానీ అవి కానీ ఇవి కానీ బాగా సాంకేతిక పరిజ్ఞానం చాలా చాలా ఎక్కువ పెరిగింది. ఏ రోగానికైనా మందులు వచ్చాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదైనా కొద్ది బాగలేకపోతే నాకేమవుతుందంటే అలా చేసుకుని కొంతమంది కాళ్ళు తీసే సంఘటనలు ఉన్నాయి. ఏదైనా హఠాత్తుగా ఏదైనా బాగలేకపోతే తొందరగా చూపించుకుంటే తొందరగా పోతుంది. అట్లా కాకుండా ఏమీ చేయలేదు, నన్ను నాది ఒక్క శరీరము, నాకేమీ కాదు అని చెప్పి ఇష్టాశ్రమంలో ఉంటే ఆ రోగాలు కూడా ఎక్కువేదానికి అవకాశం ఉంది. మంచి సౌకర్యాలు ఇస్తున్నాయి మీ అందరికీ. పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి ఒక్క ఇంటికి. వృద్ధులకు ముందు కాలంలో చాలా ఇబ్బంది ఉండేది. 4,000 రూపాయలు నెల ఇస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, 1వ తేదీ పండగ ఉన్నట్లే మనందరికీ. దాంట్లో కొద్దిగా డబ్బులు మందులకు వాడుకుంటున్నారు చాలా మంది చాలా బాగా బతుకుతున్న కారణం ఏమంటే ఈ పెన్షన్లు ఇవ్వడం వల్ల కొంతమంది ఈ పెన్షన్లో కొంత డబ్బులు వాడుకుంటున్నారు. ఈ మందుకు పాడపతికి ధనం లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. డాక్టర్ వెంకటరమణ గారు
మన తిరుపతి రమా హాస్పిటల్ నుంచి వచ్చారు. ఈయన గూడూరు అంటే దాదాపు ఒక 400 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి. అక్కడి నుంచి మన మీద అభిమానంతో మీకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఇక్కడే కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, మందులు చిన్న చిన్నవి అయితే. ఇంకా మీకు ఏమైనా ఆపరేషన్ చేయాలనుకుంటే వాళ్ళే టెస్టింగ్ చేసి అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. కాబట్టి రమా హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ వెంకటరమణ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.